వాళ్ళందరూ రాజీకి వస్తే ఓకే, లేకపోతే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది ఒకవైపు అయితే, మరోవైపు జనసేన పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అక్కడ పోటీ చేసిన 5 స్థానాల్లో కూడా జనసేన పార్టీ బంపర్ విక్టరీ కొట్టింది. అలాంటి జిల్లాలో ఇలాంటి గొడవలు జరగడం ద్వారా అది వేరే పార్టీలకు, మిత్రపక్షాలకు వేరే సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అధిష్టానం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. ఒకవేళ వీళ్ళు రాజీ కుదుర్చుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకుని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెడితే ఓకే, లేకపోతే వీళ్ళందరినీ కూడా పార్టీ నుంచి అసలు సస్పెండ్ చేయడానికి కూడా అధిష్టానం సిద్ధమవుతున్నట్లుగా మనకి సమాచారం. కోనసీమ జిల్లా రాజోలు జనసేనలో బయటపడ్డ విభేదాలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పార్టీలో ఎన్నికలకు ముందు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. మెయిన్ రోడ్డుపై బాహాబాహికి దిగుతున్న దృశ్యాలను చూడొచ్చు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతిరాజు విమర్శిస్తూ ఉన్నారని జనసేన నాయకులు దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పినిశెట్టి బుజ్జి అండ్ దిరిసాల బాలాజీ వీళ్ళిద్దరూ కూడా క్షేత్రస్థాయిలో రాజోల్లో అక్కడ ఇంటింటికి తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఎన్ఆర్ఐ వెంకటపతిరాజు ఆయన ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళి అక్కడ ఆయన పని ఆయన చూసుకుంటూ అప్పుడప్పుడు ఫేస్బుక్ ద్వారా ఆయన జన సైనికుల్లో అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు, మరోవైపు ఏమో ఫేస్బుక్ ఫైటర్స్. సో వీళ్ళిద్దరి మధ్య అంటే మేము చాలా అవేర్నెస్ తీసుకొచ్చి మేము ప్రయత్నం చేసి మేము ఏదో చేసాము అని చెప్పి వెంకటపతిరాజు ఎప్పుడు కూడా ఆ క్రెడిట్ రాజోల్లో ఈ గెలుపును తన ఖాతాలో వేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు అన్నది దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి ఈ వర్గం వెర్షన్. మరోవైపు దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి వాళ్ళు పార్టీని అడ్డుపెట్టుకుని అవకతవకలకు పాల్పడ్డారు అనేసి వెంకటపతిరాజు వర్గం ఆరోపిస్తోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో వెంకటపతిరాజు రీసెంట్గా యూకే నుంచి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. రాజోలు సొంత నియోజకవర్గానికి వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారాల మీద ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ ఫేస్బుక్ వీడియోనే మొత్తం ఇప్పుడు ఈ గొడవ అంతటికి కూడా కారణమైన పరిస్థితి. మొత్తం 25 మినిట్స్ వీడియో అది. ఆయన చాలా వాటి మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడక్కడ వాడకూడని భాష వాడారు, మనోభావాలను దెబ్బతీశారు అని చెప్పి పినిశెట్టి బుజ్జి అండ్ దిరిసాల బాలాజీ వర్గం ఆరోపిస్తోంది. లైట్కి కొంచెం విందాం. రాజోలు నియోజకవర్గంలో కొంతమంది ఇప్పుడు అకారణంగా నా మీద ద్వేషం పెట్టుకుని నన్ను ఎప్పుడు కించపరుస్తూ కొంతమంది నాయకులు కించపరుస్తున్నారు. ఆ విషయం మీద మీరు అంటే మీ అందరికీ ఒకటి క్లారిటీ ఇచ్చి అసలు ఏం జరుగుతుంది రాజోలు నియోజకవర్గంలో అని చెప్తామని నేను వచ్చాను. మీకు కూడా విషయాలు తెలియాలి కదా, ప్రజలకి, రాజోలు ప్రజలకి ఏం జరుగుతుంది ఏంటి అనేది కొంచెం మీకు అవగాహన వస్తుంది, మీకు కూడా తెలుస్తుంది అనే ఉద్దేశంతో నేను లైవ్కి రావడం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. ముందుగా ఎలక్షన్ ముందు నుంచి నేను తీసుకుని వస్తాను. ఎలక్షన్ ముందు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు జనవరి నెల 11వ తారీఖున గౌరవ పవన్ కళ్యాణ్ గారు నేను కలిసినప్పుడు వారు ఏమన్నారంటే వీరికే టికెట్, మన దేవవర ప్రసాద్ గారికి టికెట్ ఇస్తున్నామనేది అప్పుడు చెప్పడం జరిగితే అది వచ్చి నేను ఇక్కడ మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది విషయం. కానీ వాళ్ళు ఏంటంటే నాకే ఎందుకు చెప్పాలి అనే దాని మీద మేము ఇక్కడ నాయకులుగా ఉన్నాం కదా, వీడికి ఎందుకు చెప్పాలన్న యాంగిల్ తీసుకున్నారు. బట్ అది వారు ఎందుకు చెప్పారో అది వారిష్టం, కానీ నేను వెళ్ళి అడగలేదు. 2, వారు ఏంటంటే ఇక్కడ కొంత ఈర్ష్యాద్వేషాలతో ఎక్కువ ఉంటున్నారు. పర్టికులర్గా పినిశెట్టి బుజ్జి అన్న వ్యక్తి 4.5 సంవత్సరాల నుంచి నన్ను ఇష్టానుసారం అతను నోటుకొచ్చి తిడతానే ఉన్నాడు. ఎప్పుడు నేను ఆయన గురించి తీసింది లేదు, మాట్లాడింది లేదు, ఎక్కడ నేను ఆయన గురించి తప్పుడుగా మేము చేసింది లేదు, తిడతానే ఉంటాడు. దిరిసాల బాలాజీ గారేమో పక్కనే ఉండి వారికి కూడా అన్ని తెలుసు విషయాలు, తెలిసినా కూడా వారు మరి కట్టడి చేయకుండా కూడా ఉంటారు. సో అది దిరిసాల బాలాజీ అండ్ పినిశెట్టి బుజ్జి ఈ వర్గానికి సంబంధించి స్లోగా ఆరోపణలు స్టార్ట్ చేశారు. అవి శృతి మించాయి అని చెప్పి ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ గొడవ జరిగింది. అదను చూసుకున్నారు. పినిశెట్టి
బుజ్జి అండ్ దిర్శాల బాలాజీ ఉద్దేశపూర్వకంగా వెంకటపతిరాజు మీద దాడి చేయాలి, భౌతిక దాడి చేయాలని చెప్పి ప్లాన్ చేసినట్టు వచ్చినట్టుగా మరి వాళ్ళ వర్గం చెప్తున్న పరిస్థితి. కంప్లైంట్లో